ఈరోజు వీడియోలో నేను బెల్లం అలాగే పచ్చి కొబ్బరి తురుముని యూస్ చేసుకొని బెల్లం కొబ్బరి ఉండలు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. ఈ కప్పుతోటి నేను 2 కప్పుల వరకు బెల్లం అయితే తీసేసుకున్నానండి. దంచి తీసుకున్నానన్నమాట బెల్లం అది. ఎందుకంటే కొద్దిగా తొందరగా కరిగిపోతుంది అని చెప్పేసి మీ దగ్గర బెల్లం పొడి ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్‌గా అయితే కరిగిపోద్దనమాట. మీరు బెల్లం పొడి తీసుకుంటే తక్కువ వాటర్ యూస్ చేసుకోండి. ఇక్కడ బెల్లం కొద్దిగా ఉండలుగా ఉంది కాబట్టి గడ్డలుగా ఉంది కాబట్టి నేనేందంటే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. 2 కప్పుల బెల్లం అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ అయితే తీసేసుకున్నాను. ఈ బెల్లం అనేది కొద్దిగా కరగాలి. ఈ కరిగే లోపల ఇంకా మనం ఏందంటే వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఆల్రెడీ మనం పచ్చి కొబ్బరిని తురుముకున్నానన్నమాట. ఆ కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలాగో ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. పచ్చి కొబ్బరి మీరు మిక్సీలో అన్నా పట్టుకోవచ్చండి, లేకపోతే మీరు తురుముకోవచ్చు. బట్ నేనైతే మాత్రం తురిమే ప్రిపేర్ చేశానన్నమాట. తురిమి చేయి కూడా నొప్పొచ్చేసింది నాకైతే. అంత అంత టైం అయితే పట్టింది కూడా. టైం అయితే పట్టిద్దండి. సో అది. ఇక్కడ నేను కొబ్బరి తురుమొచ్చేసి 4 కప్పుల వరకు వచ్చిందనమాట. 4 కప్పుల కొబ్బరి తురుముకి నేను 2 కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకున్నానండి. అదనమాట కొలతలైతే నేను యూస్ చేసిందైతే అంతే. అయితే ఒకవైపు ఏందంటే ఇక్కడ మనకు బెల్లం అనేది కరగాలన్నమాట. ఒకవైపు ఏందంటే మనకు కొబ్బరి తురుమునేందంటే బాగా ఫ్రై చేసుకోవాలి మనం. అందులో ఏమైనా వాటర్ కంటెంట్ ఉన్నా కానీ పచ్చి కొబ్బరిలో మొత్తం పోతుందనమాట. సో అందుకే అప్పుడు మనకు కొబ్బరి ఉండలు అనేది కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి. తడిగా అలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తొందరగా పాడైపోతాయి కూడాను నిజం చెప్పాలంటే. ఆ తర్వాత ఇక్కడ నేను స్ట్రైనర్ చేసుకుంటున్నాను. స్ట్రైనర్ యూస్ చేసుకుని, ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి ఈ స్ట్రైనర్లో అయితే వచ్చేస్తాయి. అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. సో అది అందుకు మనం ఒక పని చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా నీట్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మన హెల్త్కి కూడా మంచిదన్నమాట. అలా చేయాలంటే కొద్దిగా టైం పట్టిద్దిలే అని చెప్పేసి ఎలా పడితే అలా చేయకుండా కొద్దిగా నీట్గా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మనం. సో అది. అయితే ఇక్కడ ఇదంతా కలిపేసిన తర్వాత ఇక్కడి నుంచి మనకు ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయితే పట్టిద్దండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఏంటంటే బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో అలాగే పెట్టేయకుండా. ఫుల్ ఫ్లేమ్ అసలు పెట్టొద్దు. అసలు బాగా మాడిపోతుంది. కలర్ చూసారా ఇందాక దానికి ఇప్పటి దానికి ఎంత కలర్ చేంజ్ అయిందో, ఇంత కలర్ అయితే చేంజ్ అవ్వాలి. మనకు ఎప్పుడు ఉండలు కట్టాలో మనకు ఎప్పుడు తెలిసిద్దంటే ఇలా మనం కొద్దిగా తీసుకొని ఉండకట్టి చూడాలన్నమాట. అప్పుడు మనకేందంటే ఉండకట్టి చూస్తే ఉండకడుతుంది అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో అది. బట్ ఖచ్చితంగా 10-15 మినిట్స్ ఖచ్చితంగా పట్టిద్దండి. సో అది. ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ వేడిగా మనం చేపెట్టామనుకోండి కాలిపోద్ది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండలైతే కట్టేసుకోవాలన్నమాట. నిజంగా టేస్ట్ అయితే అంత బాగుందన్నమాట. రోజుకి ఒక్కటి తిన్నా చాలండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. ఓకేనా?